హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కార్ యాక్సిడెంట్ జరిగింది. ఎర్టిగా కారు. అది ఎలా జరిగింది, తప్పెవరిది, ఎందుకు జరిగింది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్డు చూసారుగా, అంత టర్నింగ్ అయితే ఏం లేదు, కానీ వచ్చేసి అతను ఈ కల్వర్ట్ గుద్దితే ఫ్రంట్ టైర్ చూడండి ఎలా పగిలిపోయిందో. కంప్లీట్గా డిస్క్తో సహా షాక్ అబ్జర్వర్తో సహా కంప్లీట్గా ఇరిగిపోయింది. దీనికి నాకు తెలిసి 100 స్పీడ్లో ఉండొచ్చు. వచ్చి దీన్ని గుద్దితే దీన్ని రాసుకుంటూ వెళ్ళి కారు అవతల పక్కకి తిరిగి ఆపోజిట్ తిరిగింది. ఆ కార్ అనేది చూడండి ఒకసారి. కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్లో ఏమి కూడా లేదు, ఏం మిగలేదు అసలుకి. అంత స్పీడ్లో వచ్చి గుద్దాడు. మరి ఎవరిని తప్పనకూడదు, తాగాడనకూడదు, మనం చూడండి గెస్ చేయకూడదు. కాకపోతే ఈ మిస్టేక్స్ ఎలా జరుగుతాయి అంటే, ఎంత పెద్ద టర్నింగ్ కూడా కాకపోయినా డ్రైవింగ్ చేస్తూ దృష్టి ఎప్పుడు రోడ్డు పైనే ఉండాలి. ఈ ఫోన్ చూస్తా, ఫోన్ కళ్ళి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పక్కన చూడడం కానీ, ఒకవేళ తాగుంటే కనుక బండిని స్లోగా వెళ్ళాలి. ఎప్పుడు తాగున్నా నేను బండి కంట్రోల్ చేసి అనుకోకూడదు. ఎప్పుడైనా తాగిన వాళ్ళు ఎవరైనా సరే 60లో వెళ్ళాలి. అసలు తాగి నడపడం అంటే తప్పు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఎప్పుడైనా. వాళ్ళు చేసే చిన్న పనికి నష్టపోతే చాలా ఫ్యామిలీస్ ఎంతమంది సఫర్ అవుతారో ఆలోచించండి. కంప్లీట్గా ఏమీ లేదు, బండి చుట్టూ తుక్కైపోయింది. కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. లెఫ్ట్ సైడ్ లో ఆర్ఎంసీ కానీ షాక్ అబ్జర్వర్ కానీ కంప్లీట్గా ఏమి కూడా లేదు, ఏం మిగలేదు బండిలో అసలుకి. బండి ఓనర్కి ఎంత కష్టమవుతుంది డ్రైవర్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల. అతను ఏం చేస్తే ఆ బండి రిపేర్ అవుతుంది ఈ బండి నాకు తెలిసి. వీళ్ళ అదృష్టం ఏంటంటే సీట్ బెల్ట్ది లాక్ పెట్టారు కాబట్టి షాక్ అబ్జర్వర్ ఓపెన్ అయినాయి, ఈ హెయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. లేకపోతే కనుక ఇంకా చాలా ఇబ్బంది పడవచ్చు. చూసారుగా ఆ లాక్ పెట్టారు. యాక్చువల్గా అయితే లాక్ పెట్టకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నందువల్ల అతనికి హెడ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆ ఫ్రాక్చర్ కూడా అయ్యేది. అందుకే సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రతి ఒక్కరు పోలీసులు మనకు చెప్పేది మన సేఫ్టీ గురించే. స్టైల్ కోసం చేయడానికి సీట్ బెల్ట్ పెట్టుకోము. కాబట్టి అందరూ జాగ్రత్తగా తోలండి బండి, ఎట్లా పడి అట్లా తోలకూడదు. మన వీడియోలో వస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి.